జై శ్రీరామ్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో లేట్ అయినందుకు చాలా సారీ. నేను బయటుండి వీడియో ఎడిట్ చేయలేకపోయినాను అండ్ ఇప్పటి నుంచి టైంకి అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. జై శ్రీరామ్ అందరికీ. కర్నూలు సిటీ స్టార్టింగ్లో ఆంజనేయ స్వామి విగ్రహం చాలా బాగుందండి. ఫస్ట్ టైం నేను కర్నూలు సిటీకి రావడము. అసలు ఇంత దూరం నుంచి కూడా అంత క్లారిటీగా మంచిగా కనిపిస్తుంది. అండ్ మన చిత్తూరు నుంచి ప్రయాగ్రాజ్ సిరీస్లో ఇది పార్ట్ 3 అండ్ డే 2. సో ఈ సిరీస్లో మనం కర్నూలు నుంచి హైదరాబాద్ నుంచి ప్రయాగ్రాజ్కి ఎలా రీచ్ అవుతాం అనేది ఉంటుందండి. అండ్ సిఎన్జి వెహికల్స్లో వచ్చే వాళ్ళకి ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, కడప నుంచి తెలంగాణ బార్డర్ వరకు మనకి ఒక్క సిఎన్జి స్టేషన్ ఉంది. అది కర్నూలు దాటిన తర్వాత హైవేలో వస్తుంది. అక్కడ సిఎన్జి గ్యాస్ ఉంటే మీ లేకపోతే ఇంకా లేదు. తెలంగాణ బార్డర్ వరకు ఒక్క సిఎన్జి స్టేషన్ కూడా లేదు. సో ఇప్పుడే మనం కర్నూలు సిటీ దాటాము. ఇంకా మన వాళ్ళందరూ వెనకాల కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. సో ఇంకా దారిలో ఒక చోట ఆపుకొని మ్యాగీ కుక్ చేసుకొని తినేసి మళ్ళీ స్టార్ట్ అవుదాం. సో ఇక్కడి నుంచి మంచిగా తినేసి నెక్స్ట్ స్టార్ట్ అయిపోయామండి. నెక్స్ట్ స్టాప్ వచ్చి సంగారెడ్డి. సో మన ఆటో మైలేజ్ ఏమంటే పర్ కేజీకి 40+ ఇస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మైలేజ్. నాకు తెలిసి 45 ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పటివరకు అన్నీ మంచిగానే జరుగుతున్నాయి. నెక్స్ట్ సంగారెడ్డి దాటిన తర్వాత అప్డేట్ ఇస్తుంటాను. సో ఇలా బైక్లో 3-వీలర్లో వచ్చే వాళ్ళకి ఇంకో అప్డేట్ ఏంటంటే, మనకి హైదరాబాద్లో ఎక్స్ప్రెస్ హైవే ఉంటుంది. ఎక్స్ప్రెస్ హైవేలో 2-వీలర్స్ని 3-వీలర్స్ని అలౌ చేయట్లేదు. సో నేను ఇక్కడ తప్పు చేశాను. ఎక్స్ప్రెస్ హైవేలోకి ఎంటర్ అయిపోయి చాలా కిలోమీటర్స్ మళ్ళీ రిటర్న్ రావాల్సి వచ్చింది. సో మేము ఇప్పుడు హైదరాబాద్ అవుట్స్కట్స్లోకి వచ్చేసాము. ఈ హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఈత కళ్ళు తీస్తున్నారు. వెళ్ళే దారిలో తూప్రాన్ అనే ఊరు వస్తుంది. సో ఇదే అనమాట మన ఆటో. ఇప్పుడు టైం చూసుకోవచ్చు, 7:45 అయింది. సో మా ఎస్టిమేషన్ ప్రకారం రేపు 11:40 AM దిగుతామని చూపిస్తుంది గూగుల్ మ్యాప్. చూద్దాం. సో ఇక్కడ ఎందుకు ఆగాల్సి వచ్చిందంటే, చలికి ఇక్కడ ఈ ఆటోకి పట్ట కుట్టిద్దాం అనుకుంటున్నాం. సో అందుకే ఇక్కడ ఆగాము. సో ఇదే అనమాట మా బెడ్. చూడవచ్చు. శ్రీరామ్. అండ్ ఇక్కడ మ్యాట్ కుట్టించుకున్నాక తూబ్రా నుంచి మన జర్నీ స్టార్ట్ అయిపోయింది. చలి మాత్రం మామూలుగా లేదండి, బీభత్సంగా ఉంది చలి. అండ్ ఇప్పుడు కొంచెం కంఫర్ట్గా ఉంది. అండ్ గుడ్ నైట్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ మార్నింగ్. పొద్దునే మార్నింగ్ ఇప్పుడే లేసామండి. టైం 6 అవుతుంది. నాగ్పూర్ దగ్గర ఉన్నాము. అండ్ ఇప్పుడే నాగ్పూర్ సిటీ దాటాము. సో నాగ్పూర్ సిటీ దాటిన తర్వాత ఇక్కడ ఒక చాయ్ ఫేమస్, అంటే చాయ్ తాగుదామని స్టాప్ చేసాము. అండ్ మీకు ఇక్కడ పొద్దునే పానీపూరి, మసాలా పూరి దొరుకుతుంది. మీకు టిఫిన్ కావాలంటే అదే తినాల్సింది, ఆర్ సమోసా తినాలా. మేము సమోసా తిన్నాము. సమోసా తినేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. వెళ్ళేటప్పుడు రూట్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. రోడ్లన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అసలు నాగ్పూర్ నుంచి జబల్పూర్కి రూట్ ఉంటుందండి. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది రూట్. మొత్తం ఘాట్ సెక్షను. అసలు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారో తెలియదు, కానీ నెక్స్ట్ లెవెల్లో మెయింటైన్ చేస్తున్నారు. మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నాగ్పూర్ టు జబల్పూర్.
సో ఇదే అనమాట మనకి నాగ్పూర్ నుంచి జబల్పూర్ ఘాట్ సెక్షను. అసలు రోడ్డు చూడండి ఎంత హైలైట్గా మెయింటైన్ చేస్తున్నారో. రోడ్డు వేయడం గొప్ప కాదు, అని మెయింటైన్ చేయడం గొప్ప. సో మన ఆటో టాప్ స్పీడ్ వచ్చి 65 to 70, మ్యాక్సిమం అంటే 70 క్రాస్ చేయదు ఆటో స్పీడు. అసలు రోడ్డు చూసారా, ఈ రోడ్డుకి మన ఆటో వెళ్ళేదానికి అసలు మంచిగా అనిపించింది ఫీల్.